ఎంత గొప్పవాడు! చూడు పరిమళ, విశాల ప్రపంచాన్ని ఎన్నో సుందరమైన అందాలతో సృష్టించాడు. అవును దేవకి, భగవంతుడు ప్రేమామయుడు. అందుకే ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రశాంతంగా చెట్లతో, పక్షులతో, నదులతో, సముద్రాలతో ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. అవును పరిమళ, నీవు చెప్పింది నిజమే. ప్రేమమూర్తి అయిన భగవంతుడు దివ్యత్వంతో నింపడం వల్ల ప్రజలందరూ ఏ బాధ లేకుండా సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. కానీ దేవకి, భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలోకి కొన్ని దుష్టశక్తులు పుట్టుకొస్తున్నాయి. వాటిని మనం బంధించకపోతే మన ప్రపంచంలో ఉన్న ప్రశాంతత, సంతోషాలు లోపిస్తాయి. సరే పరిమళ, ఈ దుష్ట శక్తులను ఒక పెట్టెలో బంధిద్దాం. దివ్యత్వంతో నిండిన ఒక స్త్రీని సృష్టిద్దాం. ఆ పెట్టెను కాపాడే బాధ్యతను ఆమెకు అప్పగిద్దాం. సరే దేవకి, అలాగే చేద్దాం. అది బందీ, వీళ్ళని బందీ ఇయ్యడంరా. అమ్మయ్య, దుష్ట శక్తులను బంధించేశాం. అవును పరిమళ, ఇప్పుడు మనం దివ్యత్వంతో నిండిన ఒక స్త్రీని సృష్టిద్దాం. సరే దేవకి, అలాగే చేద్దాం. దేవదూతలకు ప్రణామములు. దేవదూతల్లారా, నన్ను సృష్టించటకు గల కారణమేమిటి? చూడు సహజ, ఈ పెట్టెను నీకు బహుకరిస్తున్నాం. ఈ పెట్టెను జాగ్రత్తగా కాపాడాలి. ఈ పెట్టెను ఎన్నటికీ తెరవకూడదు. ఈ పెట్టెలో అంత విలువైన వస్తువులు ఏమి ఉన్నావో ఒక్కసారి నాకు విన్నవించు. అది మాత్రం రహస్యం. ఆ విషయం నీవు అడగకూడదు, మేము చెప్పకూడదు. ఎట్టి పరిస్థితిలో పెట్టెను మాత్రం తెరవకూడదు. చూడు సహజ, ఇక మాకు సెలవు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఏం జరిగిందో ఆ పెట్టెలో ఏమి ఉన్నదో ఏమో, ఒక్కసారి తెరిచి చూస్తే బాగుండు అనిపిస్తుంది. అమ్మో, వలదు, దేవదూతలు ఆ పెట్టెను తెరవవద్దని మరీ చెప్పినారు. అసలు ఆ పెట్టెలో ఏమి ఉన్నదో ఏమో. ఆ పెట్టెను తెరవాలని నా మనసు తహతహలాడుతున్నది. ఏది ఏమైనా ఆ పెట్టెను ఒక్కసారి తెరిచి చూసి మళ్ళీ మూసివేస్తాను. అయ్యో, నేను కోపాన్ని, ఇంతకాలం దైవం నన్ను బందీగా ఉంచింది. ప్రజలంతా ఎంత సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. వారి ప్రశాంతతను కొల్లగొట్టి వారి స్నేహభావాలకు అడ్డుకట్టలు వేసి నా కోపాగ్నిలో ముంచేస్తా. నేను దుఃఖాన్ని, దైవం చెరిశాల నుండి విడుదలయ్యాను. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందే. ప్రజలంతా సుఖంగా ఉన్నారు. వారందరినీ నాకు బానిస చేసుకొని నా దుఃఖ సాగరంలో ప్రవహింపజేస్తాను. నేను దురాశను, దైవ కారాగారం నుండి స్వేచ్ఛను పొందాను. నేను అందరి హృదయంలో నిద్రిస్తాను. నా మహిమ ప్రభావంతో కోరిక జ్వాలలు రేపి కులదోసి వీరందరినీ దురాశపరులుగా మార్చేస్తాను. దురాశపరులుగా మార్చేస్తాను. నేను అసూయను, దైవబందీ నుంచి విముక్తుడినయ్యాను. ప్రపంచంలోని ప్రజలందరి మధ్య ఉన్న సఖ్యతను చూసి నా మనసు కకావికలమవుచున్నది. నా శక్తినన్నిటినీ వ్యాపింపచేసి జనులందరి మధ్య అసూయను రగలింపచేసి
వారి మధ్య ఐక్యతను నశింపజేస్తాను. హహహహ. నేను ద్వేషాన్ని దైవ బానిస్వత్వం నుండి స్వతంత్రుడయ్యాను. హహహ. ప్రపంచ శాంతి స్నేహ సౌధమున చూసి నేను భరింపజలను. జనులందరి మధ్య కలకలం సృష్టించి వారి మధ్య ద్వేషపు జ్వాలలను రగలింపజేస్తాను. నేను లోబిని. నా స్వార్థం కోసం ఇతరుల సామర్థ్యాన్ని వినియోగించుకుంటాను. ఇతరుల జవసత్వాన్ని నా స్వప్రయోజనానికి గురి చేసి వారి దగ్గరున్న పైకాన్ని దాచి దోచేసుకుంటాను. నా ప్రభావం అంతా వ్యాపింపజేసి మానవులను లోపమునకు గురి చేస్తాను. నేను కష్టాన్ని దైవ ఖైదీ నుండి బయటికి వచ్చాను. ప్రపంచ నలుమూలల నా శక్తిని వెదజల్లి వారందరి సుఖమైన జీవనాన్ని అనుభవించకుండా కష్టాల కడలిలోకి నెట్టివేస్తాను. మళ్ళీ నేను మోహాన్ని, నాలో ఉన్న అవలక్షణాలతో జనాన్ని అతలాకుతలం చేస్తాను. సృష్టికర్త వినాశనానికి కారణభూతున్నవుతాను. ప్రజలందరినీ నా బానిసలుగా మార్చుకొని వారి జీవితాలని అతలాకుతలం చేస్తాను. నేను ఈర్ష్యని దైవ బంధి నుండి విముక్తి పొందాను. ప్రజలందరి మధ్య ఉన్న ఉన్నతిని చూసి నేను ఓర్వజాలను. నా ఈర్ష్య స్వభావంతో వారి మధ్య అడ్డుకట్టి మానవ జాతిని అంతమొందిస్తాను. ఎంత తప్పు చేశాను? ఈ దుష్ట శక్తుల ప్రభావం నాపై కూడా పనిచేస్తుందా? ప్రశాంతంగా ఉండే నా హృదయం ఈ దుష్ట శక్తుల ప్రభావానికి లోనై కల్మషంతో నిండిపోతుంది. అయ్యో, ఈ దుష్ట శక్తుల ప్రభావం ప్రపంచ మానవాళి హృదయంలోకి ప్రవేశించి వారి ప్రశాంతతను కొల్లగొడతారేమో. అయ్యో, ఇప్పుడు నేను ఏమి చేయను? ఈ దుష్ట శక్తుల ప్రభావాన్ని అరికట్టడానికి వేరే మార్గం లేదా? 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 వివేకానందుడు వచ్చేటప్పుడు ఈ దుష్టశక్తుల ప్రభావం సృష్టిలో ఎన్ని అరాచకాలకు దారితీస్తుందో వాటిని నియంత్రించి పాలద్రోలడానికి ఎవరు పూనుకుంటారో వేచి చూద్దాం. అదిగో ఎవరో మానవుడిలా ఉన్నాడు. ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు. దుష్ట శక్తుల మన ప్రభావాన్ని ఇతనిపై కురిపించి ఇతని హృదయంలోకి మనమంతా ప్రవేశించి మన వశం చేసుకుందాం. రండి దుష్ట శక్తులారా, రండి. అవునవును, వస్తున్నాం. నేను మోహాన్ని, నా మోహ స్వభావంతో ఇతని ప్రశాంతతను భంగపరుస్తాను. నేను కష్టాన్ని, ఇతన్ని కష్టాల పాలు చేస్తాను. నేను దురాశను, ఇతడిని దురాశపరుడుగా మార్చేస్తాను. నేను లోబిని, ఇతనిని లోబిగా మార్చివేస్తాను. నేను ఈర్ష్యని, నా ఈర్ష్యను రగిలింపజేసి వీరిని అంతమొందిస్తాను. నేను అసూయను, వీరిని అసూయపరుడుగా మార్చేస్తాను. నేను ద్వేషాన్ని, వీరందరి ఇతనిని ప్రశాంతతను కొల్లగొట్టుతాను.
నేను దుఃఖాన్ని వీరిని నా దుఃఖ సాగరంలో ప్రవహింపజేస్తాను. మనం అతని హృదయంలోకి ప్రవేశించలేకపోతున్నాం. అతని మొహంలో ఏవో దివ్య శక్తులు మన దుష్ట శక్తులకు ప్రతిబంధములుగా నిలుస్తున్నాయి. మన పాచికలు ఇక్కడ వాడడం కన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది. పదండి వెళ్ళిపోదాం. వీరి ప్రశాంతతను భంగపరుద్దాం. రండి దుష్ట శక్తులారా. నేను ద్వేషాన్ని వీరి ప్రశాంతతను కొల్లగొట్టుతాను. నాలో ఏదో మార్పు జరుగుతుంది. నేను కష్టాన్ని వీరిని కష్టాల పాలు చేస్తాను. నాలో ఏదో మార్పు జరుగుతుంది. నేను దురాశను ఇతనిని దురాశపరుడుగా మార్చేస్తాను. నాలో ఏదో మార్పు జరుగుతుంది. నేను నా ఈర్ష్యను రగిలింపజేసి వీరిని అంతమొందిస్తాను. నాలో ఏదో మార్పు జరుగుతుంది. నేను లోబిని వీరిని లోబిగా మార్చివేస్తాను. నాలో ఏదో మార్పు జరుగుతుంది. నేను అసూయను వీరిని అసూయపరుడుగా మార్చేస్తాను. నాలో ఏదో మార్పు జరుగుతుంది. నేను మోహాన్ని ఇతని ప్రశాంతతను భంగపరుస్తాను. నాలో ఏదో మార్పు జరుగుతుంది. నేను దుఃఖాన్ని వీరిని నా దుఃఖ సాగరంలో ప్రవహింపజేస్తాను. నాలో ఏదో మార్పు జరుగుతుంది. ఏమిటి? సమయం మించిపోతుంది. దుష్ట శక్తులైన నా మిత్రుల ప్రభావం ఇక్కడ ఏమాత్రం పనిచేయడం లేదా? సరే, నా ప్రభావాన్ని వారి హృదయంలో వెదజల్లి వారి ప్రశాంతతను ఏకాగ్రతను భంగపరుస్తాను. నాలో ఏదో మార్పు జరుగుతుంది. చూసారుగా ఎంత అద్భుతం జరిగింది. సాలీడు తన నుండే దారాలను తయారు చేసి వాటితో గూడు కడుతుంది. అటుగా వచ్చే క్రిమికీటకాలు ఆ గూడులో చిక్కుకుంటాయి. అలాగే సమర్థ గురువు తన హృదయం నుండి ప్రేమ దారాలను బయటకు వదులుతారు. అవి ప్రపంచాన్నంతటినీ ఆవరిస్తాయి. ఆధ్యాత్మిక గమ్యం వైపుగా ఎగిరే ప్రతి జీవి, అది ఎలాంటిదైనా సరే, విశ్వవ్యాపితమైన ఈ మాస్టర్ గారి ప్రేమ అనే గూడులో ఎప్పటికైనా చిక్కుకుని వారి ప్రేమలో కరిగిపోతుంది. ఆ విధంగా ఈ ప్రాపంచిక అస్తిత్వం నుండి విముక్తి పొందుతుంది. థ్యాంక్ యూ. నేషనల్ అవార్డుని కైవసం చేసుకున్నది ఈ దివ్య తేజస్సు డ్రామా. డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్లో దీనికి ప్రైజ్ రావడం జరిగింది. దీనికి మొత్తం ఇది విబిఈ అనే బుక్ నుంచి తీసుకోవడం జరిగింది.
వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఆ బుక్లో నుంచి ఇది విలువలతో పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుందనేసి ఈ డ్రామాని మేము చేయించడం జరిగింది. దీంట్లో ఇవన్నీ మనలో ఉండి మనం చాలా పతనమవుతున్నాము. మన ఫ్యూచర్ జనరేషన్కి ఇలాంటివి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాని అంటే ఇది చేస్తున్నారు అంటే మాస్టర్ గారు అంటే భగవంతుడు వీళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటి వాటన్నిటికీ వాళ్ళు దూరంగా ఉండి ప్రశాంతంగా అయిన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్.